నకిలీ సంతకాలు, మరి కరెక్ట్ సంతకాలు 70 సాక్షి సంతకాలు. ఈ కేసులో కూడా సాక్షి సంతకం పెట్టింది ఆ ఏవన్నే. ఎందుకు పెట్టాడు, ఇంకా మిగిలిన 69 సాక్షి సంతకాలు ఎక్కడ పెట్టాడు, అవన్నీ ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నిటి చూసి ఎస్పీ గారు ఏం చెప్పారంటే, మీ భూముల్ని మీ పేరుతో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే కనుక మా దగ్గరికి రాండి అని చెప్పి గౌరవ ఎస్పీ గారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది. ఈ రోజు మరి ఆ తమ్మినేని సీతారాం గారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, మరి శ్రీకాకుళంలోనే ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. నార్మల్ గా మరి ఆయన ఫోన్ అయితే అవుట్ ఆఫ్ ద రీచ్ ఉంది, ఎక్కడున్నారు ఏంటి అనేటటువంటి వ్యవహారాలన్నీ కూడా బయటకు పెట్టాలని అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను అనుకుంటా ఉన్నా. సిదిరి అరెస్ట్ వెనకాతలు ఏంటి, ఆయన ఎప్పటి నుంచో టార్గెట్ చేశారు, సిదిరి అప్పలరాజు గారు చాలా స్పీడ్ గా మాట్లాడతారని అని కదా వీళ్ళు మాట్లాడేది. సార్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఒకరిని గుద్దేశారు, సరే ఓకే, అవన్నీ మనకు తెలిసినాయే కదా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఒక డాక్టర్, ఒక ఎమ్మెల్యే, ఫిషరీస్ మినిస్టర్ గా చేసినటువంటి సిదిరి అప్పలరాజు గారి కుమారుడి మీద కేసు పెట్టాడని అంటా ఉన్నాడు. కానీ ఒక డాక్టర్, ఒక పలాస ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఆయనకు తెలియదా సార్ చట్టాన్ని అలా తప్పుదావ పట్టించకూడదు, కొడుకు యాక్సిడెంట్ చేస్తే తీసుకుని అప్పచెప్పాలి, ఆ తర్వాత అది స్టేషన్ బెయిల్ అయితే స్టేషన్ బెయిల్ వస్తుంది, అది కల్పబుల్ హోమిసైడ్ అయింది, సెక్షన్ 106 అయింది, ఆ తర్వాత సెక్షన్ 61(1) అయింది, ఆ తర్వాత 238 అయింది, 242 అయింది, 240 అయింది, 60, ఆ తర్వాత 49 రెడ్ విత్ బిఎన్ఎస్ అయింది. ఎందుకు అయింది సార్, ముందు సెక్షన్ 106 అది, ఆ తర్వాత 105 గా మార్చబడింది. 105 అంటే ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్. ఒక మనిషిని గుద్దేసి అతను చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా అతని వైద్యానికి తీసుకెళ్లకుండా అక్కడి నుంచి పరారవటాన్ని సెక్షన్ 105 అని అంటాము. ఆ తర్వాత 238, 240, 242, 249 ఇవన్నీ ఏంటంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, నేరస్తులను తప్పించడం, ఇట్లాంటి సెక్షన్స్ అన్ని కూడా కట్టితే మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే, సిదిరి అప్పలరాజు గారి కుమారుడు చిన్నపిల్లడు అతని మీద మర్డర్ కేసు పెట్టారని అంటారు. అది మర్డర్ కేసు కాదు, కల్పబుల్ హోమిసైడ్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళటానికి కల్పబుల్ హోమిసైడ్ అంటారు. అంతేగాని అది మర్డర్ కేసు కాదు అని మరి మాజీ ముఖ్యమంత్రి గారికి చెప్పాలి. ఆ కేసులోనే ఈరోజు సాక్ష్యాధారాలను తారుమారు చేసి ఆయన కుమారుని తప్పించి అక్కడ సిద్ధార్థ్ అనేటటువంటి మరొక అదే వయసు ఉన్నటువంటి పిల్లోడిని ఆ కేసులో ఇరికించడానికి ప్రయత్నించినందుకు గాను, పోలీసులు కళ్ళు కప్పినందుకు గాను, సాక్ష్యాలను తారుమారు చేసినందుకు గాను, ఒక మనిషి చావు కారణమైనటువంటి వ్యక్తిని కాపాడటానికి ప్రయత్నించినందుకు గాను ఈ రోజు సిదిరి అప్పలరాజు గారి కుమారుడు అరవ్ వర్మను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. అదే అభియోగాల మీద ఈ రోజు సిదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇందులో ఎక్కడ కక్ష సాధించినట్లు ఒక్కసారి తమరు చెప్పాలి చిన్నపరెడ్డి గారు, ఎక్కడ కక్ష సాధించినట్లు. ఇక్కడ ఎక్కడా కూడా మర్డర్ కేసు పెట్టలేదు, పెట్టింది కల్పబుల్ హోమిసైడ్. అంతేగాని దట్ ఈస్ నాట్ మర్డర్, దట్ ఈస్ ఈక్వల్ టు మర్డర్. ఒక మనిషి చనిపోతాడని తెలిసి కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కేసు పెట్టారు. ఆ తర్వాత 238 సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, 240 నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించినందుకు, 242 సాక్ష్యాలను తారుమారు చేసి నేరస్తుని కాపాడటానికి ప్రయత్నించి చట్టాన్ని, న్యాయాన్ని, అలాగే పోలీసుల్ని తప్పుదోవ పట్టించినందుకు గాను మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారి మీద కేసు నమోదు చేయటం అయింది. ఇందులో మేము ఎక్కడ కక్ష సాధించాం, ఎక్కడ మర్డర్ కేసు పెట్టాం అనేది ఒకసారి వివరిస్తే మేము కూడా వింటాం. ఓకే, రైట్. కీర్తన గారు నమస్తే వర్మ గారు. ఏంటి సిదిరి గారు అరెస్టు, తమ్మినేని గారు అజ్ఞాతం? ముందుగా వంశీ గారికి అలాగే